హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకుంటున్నారో, అలాగే బడ్జెట్లో ఎవరైనా యూట్యూబ్ గేర్ పర్చేస్ చేయాలని చూస్తుంటారో, సో వాళ్ళకైతే బాగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. సో నాకు చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు, మీరు వాడే మైక్ ఏంటి, అలాగే మీరు ఏం కెమెరా యూజ్ చేస్తున్నారు, అలాగే మీరు ఎడిటింగ్కి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారని చాలా మంది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. సో వాటి గురించి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి మైక్ వచ్చేటప్పటికి ఇది బోయా M1. సో ఇది మీకు మా అమెజాన్ లో 700 to 800 రూపీస్ లో అయితే దొరుకుతుంది అనమాట. సో మీరు అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ మీరు ఆర్డర్ చేయొచ్చు. సో చాలా తక్కువ రేట్ అని చెప్పొచ్చు. అలాగే మనకి చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఒకటే మైనస్ ఏంటంటే, మీకు ఈ బోయా M1 యూజ్ చేసినప్పుడు మీరు ఫ్యాన్స్ కానీ అట్లాంటివి అని యూజ్ చేస్తే కొంచెం వాయిస్ తో పాటు ఎక్కువ నాయిస్ కూడా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇది ఒక్కటే కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని మీరు వాయిస్ అనేది రికార్డ్ చేసుకుంటే కనుక మీకు చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది అనమాట. అండ్ సెకండరీ డివైస్ కింద నేను నా ఫోన్ అయితే యూజ్ చేస్తుంటాను. సో ఇది నేను రెడ్మీ నోట్ 10 అయితే రీసెంట్గా పర్చేస్ చేశాను. సో దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయన్నమాట. సో సెకండరీ డివైస్ కింద నేను ఈ ఫోన్ అయితే యూజ్ చేస్తుంటాను అనమాట. సో ఎప్పుడైతే నేను వీడియోస్ రికార్డ్ చేస్తానో అప్పుడు బోయా M1 తో నేనైతే వాయిస్ రికార్డ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను ఫోన్ తో కూడా నేను వాయిస్ అనేది రికార్డ్ చేస్తాను. ఎందుకంటే మనకి మైక్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ మనకి ఫోన్ తోటి అయితే మనకి వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది అనమాట. సో నా వాయిస్ అయితే బోయా M1 అండ్ రెడ్మీ నోట్ 10 నుంచి అయితే నా వాయిస్ అనేది వస్తుంది అనమాట. ఇంకా నా రూమ్ లో సెటప్ వచ్చేటప్పటికి 3 లైట్స్ అయితే ఉంటాయి. ఈ లైటింగ్ కండిషన్స్ లోనే నేను వీడియోస్ అయితే రికార్డ్ చేస్తుంటాను. అలాగే వీడియో గురించి మాట్లాడుకుంటే, వీడియో వచ్చేటప్పటికి నేను ప్రెసెంట్ అయితే నేను Canon EOS 200D Mark II అయితే యూజ్ చేస్తున్నాను. సో నేను ఇది ఆల్మోస్ట్ 46,500 కి ఎంతకో నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కొనడం జరిగింది. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ 42 వీడియోస్ అనుకుంటా, 42 వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో అన్ని వీడియోస్ కూడా నేను దీని నుంచి అయితే రికార్డ్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, నేను ఇంకా లెన్స్ కూడా ఏదైతే కిట్ లెన్స్ ఉన్నాయో ప్రెసెంట్ ఆ కిట్ లెన్స్ తోనే నేను వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఫ్యూచర్ లో అయితే మాత్రం నేను డెఫినెట్ గా ప్రైమ్ లెన్స్ కి అయితే నేను అప్గ్రేడ్ అవుతాను అనమాట. సో దీనికి ఈఎంఐ కూడా ఇంకా నేను కడుతూనే ఉన్నాను అనమాట. ఈఎంఐ కూడా ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. సో మీలో ఎవరైనా కానీ తక్కువలో మంచి బడ్జెట్ కెమెరా చూస్తుంటే కనుక సో ఇది బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. Canon EOS 200D Mark II. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఒకసారి అయితే చెక్ చేయండి. సో మీరు అంత ఎఫర్ట్ చేయగలిగితేనే మీరు ఈ కెమెరాకి అయితే వెళ్ళండి. లేదు అంటే కనుక మీరు ఏదైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారో సో దానికి మీరు బోయా M1 మైక్ కనెక్ట్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. మీరు మీ స్మార్ట్ ఫోన్ ని వీడియో కింద యూజ్ చేయండి. అలాగే మీ దగ్గర ఇంకొక ఫోన్ కానీ లేదంటే కనుక బోయా M1 మైక్ కానీ మీరు ఆడియో సోర్స్ కింద అయితే యూజ్ చేయండి. ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా అలాగే నెక్స్ట్ నేను యూజ్ చేసే ట్రైపాడ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది నేను డిజిటెక్ ట్రైపాడ్ అయితే యూజ్ చేస్తున్నాను. దీని మోడల్ వచ్చేటప్పటికి DTR 550. సో ఇది నేను ఆల్మోస్ట్ 1500 కి అనుకుంటా. నేను ఇది కూడా నేను అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేశాను. వీటి లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది కూడా మనకి బడ్జెట్ ట్రైపాడ్ అని చెప్పొచ్చు. 1500 లో మనకి ది బెస్ట్ బడ్జెట్ ట్రైపాడ్ అని చెప్పొచ్చు. ఈ ట్రైపాడ్ ని నేను అన్నిటికి కూడా నేను యూజ్ చేస్తుంటాను అనమాట. ఫ్రెండ్స్, నేను ఇంకా యూజ్ చేసే హెడ్ సెట్ గురించి మాట్లాడుకుంటే కనుక XA 800 గేమింగ్ హెడ్ సెట్ ని అయితే యూజ్ చేస్తున్నాను. దీని వీడియో అయితే ఆల్రెడీ ఎడిటింగ్ లో ఉంది. సో రేపు కానీ ఎల్లుండిగానే అయితే గేమింగ్ హెడ్ సెట్ గురించి వీడియో అయితే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా అలాగే నేను వాడే ల్యాప్టాప్ వచ్చేసి యాసస్ ల్యాప్టాప్ ని యూజ్ చేస్తున్నాను. అది i5 ప్రాసెసర్ తో రన్ అవుతుంది. సో ఇంకా నేను వాడే సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి వండర్షేర్ ఫిల్మోరా 9 అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకా అలాగే థంబ్నెయిల్స్ వచ్చేటప్పటికి నేను ఫోటోషాప్ ద్వారాగా అయితే నేను చేస్తుంటాను అనమాట. సో ఇది ఒక చిన్న యూట్యూబర్ గా నా సెటప్ అయితే. ఇందులో మెయిన్ ఎక్కువ వచ్చేటప్పటికి కెమెరా అని చెప్పొచ్చు. సో నేనైతే ఈ EMI మీద అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా సరే యూట్యూబ్ కి కొత్తగా యూట్యూబ్ కి రావాలి, యూట్యూబ్ వీడియోస్ చేయాలి, అలాగే కొత్తగా మాకు గేర్ అయితే పర్చేస్ చేయాలనుకుంటే కనుక సో మీరు ఎఫోర్డ్ చేయగలిగితే మాత్రమే ఈ కెమెరాని అయితే పర్చేస్ చేయండి. లేదంటే కనుక మీరు స్మార్ట్ ఫోన్స్ తోనే మీ స్టార్టింగ్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టో లేదంటే మీ పేరెంట్స్ ని కొనమని బలవంత పెట్టో మీరు కొనిపించడానికి అయితే ట్రై చేయకండి. ఎందుకంటే మనకి యూట్యూబ్ లో రిటర్న్స్ అనేది అంత తొందరగా అంత ఫాస్ట్ గా అయితే రావు. సో ఇప్పుడున్న పొజిషన్ లో అయితే చాలా అంటే చాలా డెడ్ స్లోగా అయితే ఉందన్నమాట. సో ముందు మీరు ఇన్వెస్ట్ చేసేసి తర్వాత అయితే మీరు ఇబ్బంది పడొద్దు. సో ఇది నా సజెషన్ అయితే. నేను వాడే ఎక్విప్మెంట్ అయితే ఇది. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. డెఫినెట్ గా నేను రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.